బెంగాల్లో ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. కానీ అప్పుడే విమర్శలు ప్రతి విమర్శలతో పొలిటికల్ గ్రౌండ్ మొత్తం మోగిపోతోంది. ఇంకా స్కెడ్యూల్ రాలేదు కానీ ప్రచారం ఊపందుకుంది. 1కి 2, 2కు 4 అన్నట్లుగా పంచులు పేలుతున్నాయి. తాజాగా బెంగాల్లో పర్యటించిన అమిత్ షా సీఎం మమతా బెనర్జీపై ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కానీ అన్ని పార్టీలు రంగంలోకి దిగేశాయి. క్షేత్రస్థాయిలో జనాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. అధికారంలో ఉన్న టీఎంసీ జనాల్లోనే ఉండేందుకు ప్రయత్నిస్తూనే విపక్షాలపై విమర్శలతో విరుచుకుపడుతోంది. ఇన్నాళ్లు తామేం చేశామో ప్రజలకు చెబుతున్న సీఎం మమతా బెనర్జీ భవిష్యత్తులో చేసే పనులపై హామీలిస్తున్నారు. ఈసారి ఎలాగైనా వంగదేశంలో కాషాయ జెండా ఎగరవేయాలని భావిస్తున్న బీజేపీ ప్రచారంలో స్పీడ్ పెంచింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బరాక్పూర్ సభలో మమతా సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. రాష్ట్రంలో అధికారం దుర్వినియోగం అవుతోందని మండిపడ్డారు. पर्दा डालना है तो डालो, अप्रैल के बाद भाजपा सरकार आएगी और अग्निकांड के आरोपियों को चुन चुन कर हम जहर की सलाखों के पीछे गए। बंगाल में एडमिनिस्ट्रेशन समाप्त हो गए। ये 2026 का साल टीएमसी को टाटा बाय बाय कहने का साल है। टाटा बाय बाय कहने का. మరోవైపు కాంగ్రెస్ కూడా ఎన్నికలకు రెడీ అవుతోంది. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు ముందు నుంచే సిద్ధమవుతూ ఉండడంతో బెంగాల్ ఎలక్షన్స్ పొలిటికల్ హీట్ను పెంచేస్తున్నాయి.